ఏంది 30,000 బిల్లా? ఇంట్లో కార్డులు ఇచ్చి ఏమన్నా ఖర్చులుంటే వాడుకోండి అని చెప్పి ఒక పూట కూడా కాలే, అప్పుడే 30,000 స్వైప్ చేసిళ్ళు. ఏం చెత్తాలో ఏమో వీళ్ళు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. సుధా, సుధా, అర్జెంటుగా రా. ఏమైందమ్మా అట్లున్నావు? ఏదో అయింది తీరా. అవన్నీ నీకెందుకు? ఏమైంది చెప్పు, చెప్తేనే కదా తెలిసేది. పోయి దాన్ని అడుగురా. నేను దానికి అత్తనో అది నాకు అత్తనో ఏం అర్థమైతలేదు. ఏమన్నారే చెప్పు చక్కగా. అంటే ఏమన్నది కూడా నేను చెప్పాలా? పోయి దాన్ని అడుగు. ఎప్పుడు వచ్చిందండి ఇంటికి? చాయ్ పెట్టుకుంటానా? ఛాయలు గీలు తర్వాత గాని అమ్మనేమన్నావు ఫస్ట్ చెప్పు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మీ అమ్మ చెప్పిందని నా దగ్గరికి వచ్చి నన్నే కసురుకుంటారా? అసలు ఏమైందో చెప్పండి ఫస్ట్. అరే, పెళ్లి కాగానే మారిపోయినవరా నువ్వు. ముందొచ్చిన 4G కంటే వెనకొచ్చిన 5Gకే వాల్యూ ఎక్కువ ఉన్నదంటే ఏమో అనుకున్నా. నేను చూస్తే నిజమే అనిపిస్తాంది. అంతేలేండి, కొవ్వొత్తి అందరికి వెలుగునివ్వడం కోసం తను కరిగిపోతే అని తెలిసి కూడా అందరికి వెలుగునిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఒకలేమో 4G 5G అంటాళ్ళు, ఒకలేమో కొవ్వొత్తి అంటాళ్ళు. ఏం జరుగుతాంది ఇక్కడ? నాకేం అర్థమైతలేదు. ఏమైందో చెప్పమ్మా నువ్వైనా. అంతేలేరా, పెళ్లి కాక ముందుకు అమ్మను ఒక్క మాట అంటే ఉరుకోపోయేటోనివి. పిల్లం రాగానే అమ్మ అల్లమైంది, పిల్లం బెల్లమైంది. పోనీ నువ్వైనా చెప్పవే ఏమైందో. అంతేలేండి, పెళ్లిగా ముందుకు బంగారం డైమండ్ అనేటోళ్ళు ఇప్పుడు ఇత్తడి రాతండి కింద జమ కట్టేసిళ్ళు. ఎవరో ఒకరు చెప్పండి చక్కగా, లేకపోతే ఆఫీస్ లోనే 3 షిఫ్టులు చేసుకుంటుంటా, ఇంటి గడపదొక్క. అంటే రేపు మీ బర్త్డే కదండి, అత్తయ్య నేను రేపు మీ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. ఇద్దరం షాపు పోయి మంచి బట్టలు కొనుక్కొద్దామని పోయినాం. మీకు బ్లూ కలర్ ఇష్టం కదా, బ్లూ కలర్ తీసుకుందామన్నా. నీకు రెడ్ కలర్ ఇష్టం కదరా, అందుకే రెడ్ కలర్ తీసుకుందామన్నా నేను. దీనికి గొడవ పెట్టుకోవడం ఎందుకే, ఏదో ఒకటి తీసుకుంటే అయిపో కదా. నీకు రెడ్ కలర్ అంటేనే ఇష్టం, రెడ్ కలర్ తీసుకోవాలని పట్టుబట్టినా. నీకు బ్లూ కలర్ ఇష్టం, అందుకే బ్లూ కలర్ తీసుకోవాలని పట్టుబట్టినా. దీనికి గొడవ పెట్టుకోవడం ఎందుకు, 2 తీసుకుంటే అయిపో కదా. అంటే ఆ షాప్ వాడు ఒకటే ఇస్తా అన్నాడండి. ఒక్కటిచ్చుడేందే, షాప్ పెట్టింది అమ్మడానికి కాదా వాడు. ఈ డ్రెస్ కొనడానికి పోయినంరా, అక్కడ 2 చీరలు కొంటే ఒక డ్రెస్ ఫ్రీ అని ఉన్నది. ఇద్దరం చెరొక చీర తీసుకున్నాం. ఆ డ్రెస్ కాడ ఇద్దరం కూడా పెట్టుకుంటామని బ్లూ రెడ్ కాకుండా వేరే కలర్ ఇచ్చిండు షాపోడు. బ్లూ రెడ్ తీసుకొని ఇంకో కలరు పైసలు పెట్టుకుంటే అయిపోగాదే. అట్నే తీసుకుందాం అనుకున్నాం రా. చీరలకే 30,000 అయినాయి. ఇక పైసలు ఉన్నాయో వాని. 2 చీరలకు 30,000? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.